భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానానికి త్వరలో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి కదా. వైఎస్ఆర్సీపీ తరపున గెలిచి ఆ తర్వాత అధికార టీడీపీలోకి జంప్ అయిపోయిన భూమా ఇటీవలే గుండెపోటుతో మరణించారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక వచ్చేసింది. గతంలో అలా ఎవరైనా మరణించిన తర్వాత ఆ స్థానానికి ఉప ఎన్నిక వస్తే ఆ కుటుంబానికి చెందినోళ్లు నిలబట్టడం, ఏకగ్రీవం చేసుకోవడం మామూలే. ఇప్పుడు కూడా అలాగే జరిగిపోతుంది అనుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అడ్డుపుల్ల వేసేసింది. ఈ స్థానాన్ని ఎలాగైనా దక్కించేసుకోవాలనే పట్టుదలతో తెలుగుదేశం పార్టీ ఉంది. అలా ఎలా కుదిరిద్దని, అసలు భూమా మా పార్టీ తరపున గెలిచి ఆ తర్వాత మీ పార్టీలోకి జంప్ అయ్యాడు కాబట్టి అక్కడ తాము పోటీ చేసి తీరుతామని వైఎస్ఆర్సీపీ పట్టుబడుతుంది. దీంతో ఏకగ్రీవ సంప్రదాయానికి అడ్డుపుల్లపడి పోటీ తప్పనిసరైంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీకి నంద్యాల నియోజకవర్గంలో మంచి బలమైన నాయకుడు ఎవ్వరూ లేరు. కాబట్టి భూమా వర్గంతో పాటు నంద్యాలకు చెందిన శిల్పా మోహన్ రెడ్డి వర్గాలను ఏకం చేసేస్తే ఈ సీటు ఈజీగా గెలిచేయవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుకున్నారు. కానీ సీనేమో రివర్స్ అయ్యేలా ఉంది. ఈ మధ్యన జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఈ రెండు వర్గాలను ఏకం చేయడం వల్లే టీడీపీ గెలవగలిగింది. ఇదే విధానాన్ని నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కూడా ఫాలో అయిపోవాలనుకుంటే సొంత పార్టీలోనే ఇప్పుడు సెగ మొదలైంది. టీడీపీని నమ్ముకున్న తనను కాదని వైసీపీ నుంచి గెలిచిన భూమా నాగిరెడ్డి కుటుంబాన్ని చంద్రబాబు దగ్గరకు తీసుకోవడం శిల్పా మోహన్ రెడ్డికి టేస్టీగా అనిపించడం లేదట. అదేనండి, రుచించడం లేదట. భూమా మరణం తర్వాత ఆ స్థానం న్యాయంగా అయితే తమకే దక్కాలన్నది శిల్పా వాదన. మరి ఆయన గారేదో మొదటి నుంచి టీడీపీలోనే ఉన్నట్టు ఆయన కూడా కాంగ్రెస్ నుంచి జంపింగ్ చేసుకొని వచ్చిన వారే కదా అని అక్కడ నాయకులు కొందరు అంటున్నారు. నిజానికి మొదట చంద్రబాబు కూడా శిల్ప వైపే మొగ్గు చూపారంట. కానీ ఇంతకు ముందెప్పుడు అసలు రాజకీయాల మొహమే చూడని కొత్త ముఖం ఎంట్రీ ఇచ్చుకోవడంతో సీన్ మారిపోయిందట. ఆ కొత్త ఫేస్ ఎవరంటే భూమా నాగిరెడ్డి అన్న మాజీ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి కుమారుడు బ్రహ్మానంద రెడ్డి. ఈయన పేరు సడన్గా రంగంలోకి రావడానికి కారణం వైఎస్ఆర్సీపీకి బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అంట. అదేంటి, వైసీపీ నాయకుడికి టీడీపీతో పనేంటి అనుకుంటున్నారా? ఇక్కడే అసలు కిటుకున్నదండి బాబు. చంద్రబాబు మొగ్గు చూపిస్తున్న బ్రహ్మానందరెడ్డి ఇంకెవరో కాదు, ఈ కాటసాని వారికి స్వయాన అల్లుడు, అంటే కూతురునిచ్చి కట్టబెట్టారన్నమాట. నిజానికి మన బ్రహ్మానందరెడ్డికి అసలు రాజకీయాలు తెలియకపోయినా అల్లుణ్ణి ఎమ్మెల్యేగా చూసుకునే అద్భుత అవకాశం ఇంతకు మించి రాదనుకున్నారట. అందుకే ఎలాగైనా టికెట్ వచ్చేస్తే గెలిపించేసి అల్లుణ్ణి అధికార పార్టీ ఎమ్మెల్యేగా చూసేయాలని ముచ్చట పడుతున్నారట ఈ మాజీ ఎమ్మెల్యే. ఇంతకీ కోసం మెరుపు ఏంటంటే ఈ బ్రహ్మానందరెడ్డి ఆళ్లగడ్డలో జగత్ డైరీ వ్యాపార లావాదేవీల్లో చాలా బిజీగా ఉంటూ అసలు రాజకీయాల రుచే తెలియని వ్యక్తి అన్నమాట. అది మ్యాటరు.